యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 8 and let us read verses 1 and 2. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. ఈ మాటలు నాతో చెప్పండి. భయపడకుము, జడియకుము. తర్వాత యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము, హాయి యొద్దకు పొమ్ము. చూడుము నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును, రెండో వచనం చదువుతున్నారు. నీవు ఎరికోకును, దాని రాజునకును ఏది చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్రును ఉంచుము. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. నేను యెహోషువ గ్రంథాన్ని చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఎందుకోసం అంటే అంతకుముందు ఉన్న 5 పుస్తకాల్లో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాలు మనం చూస్తాం. యెహోషువ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి కనాను దేశాన్ని వారు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో మనం గమనిస్తున్నాం. We will find the historical facts how Israelites possessed the promised land. వాగ్దాన భూమిని ఎలా కైవసం చేసుకున్నారో యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువ అనే యవనస్తుణ్ణి తన పరిచర్య కొరకు నియమించుకుని బలమైన కార్యాలు తన ద్వారా జరిగించాలని ప్రభు సంకల్పించారు. జాగ్రత్త గమనించండి ప్రియులారా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో యెరికో మీద దేవుని ప్రజలకు విజయం వచ్చింది. యెరికో ప్రాకారాల చుట్టూ కూడా దేవుని ప్రజలు తిరిగారు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత యెరికో గోడలు కూలిపోయిన తర్వాత వారు లోపలికి వెళ్ళి యెరికో రాజును అక్కడున్న యోధులందరినీ కూడా సంహరించి ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వారు కైవసం చేసుకున్నారు. యెరికో ప్రాంతాన్ని కైవసం చేసుకున్న తర్వాత దేవుడు అన్నాడు, ఈ యెరికోలో మీకు ఏది దొరికినా మీలో ఎవరు దాన్ని టచ్ చేయకండి, అది నాది. అది దేవుని యొక్క ధనాగారంలో ఉంచండి, ట్రెజరీలో ఉంచండి అని దేవుడు చెప్పగానే సరే అందరూ కూడా ఇది కనాన్ దేశంలో మొదటి ప్రాంతం కాబట్టి ఇది దేవునికి ఇవ్వాలని చెప్పి అందరూ కూడా దేవుడు మాటకు లోబడ్డారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆకాను. అందరూ చెప్పండి, అతని పేరేంటి? ఆకాను అనబడే వ్యక్తి తను కొన్నింటిని తీసుకెళ్ళి అవేంటో చెప్తాను వాటిని దాచిపెట్టాడు. సరే ఈ లోపల ఈ విషయం ఎవరికి తెలియదు. ఆ తర్వాత యెరికో ప్రక్కనే హాయి అనే ఒక పట్టణం ఉంది. అది యెరికోతో పోలిస్తే చాలా చిన్న ప్రాంతం. దానిలో జనాభా ఎంత ఉండేవారు అంటే బైబిల్లోనే ఉంది, 12,000 మంది జనాభా అక్కడ ఉండేవారట. 12,000 పీపుల్. చిన్న పట్టణమే. అప్పుడు యెహోషువతో ఉన్న యోధులందరూ అన్నారు, సార్ యెరికో కొరకు మనం ప్రయాసపడినంతగా దీనికోసం పెద్దగా ప్రయాసపడక్కర్లేదు. ఆ ఉన్నది 12,000 మంది కాబట్టి మనలోంచి ఒక 2,000 కానీ లేదా 3,000 కానీ పంపించి సరిపోద్ది, విజయం సాధించేసి వచ్చేస్తారు, అందరినీ ఇబ్బంది పెట్టక్కర్లేదు అనగానే సరే అని చెప్పి యెహోషువ ఒక 3,000 మందిని ఆ ప్రాంతం మీద పంపించాడు. మీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించుకుని వచ్చేయండి అని. తీరా మీరు వెళ్ళేసరికి అక్కడ వీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంది. ఉన్నది 12,000 మందే కానీ ఈ 3,000 మంది ఇశ్రాయేలు యోధులను వారు అతి తీవ్రంగా పరిగెత్తించడం ప్రారంభించారు. అంత మాత్రమే కాకుండా అందులో 36 మంది యోధులను మట్టుబెట్టేశారు. వాళ్ళు ఇశ్రాయేలు యోధులు 36 మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. అది ఎప్పుడైతే ఈ విషయం యెహోషువకు తెలిసిందో బట్టలు చింపుకున్నాడు, కేకలేస్తా ఉన్నాడు, అయ్యా యెరికో లాంటి గొప్ప ప్రాంతాన్ని మేము జయించాం, కానీ ఎందుకు మేము హాయిని జయించలేకపోతున్నాము అని దేవుని అడిగితే ప్రభు అన్నాడు, మీ దగ్గర ఒక లోపం ఉంది, ఒక పరిస్థితిని చక్కదిద్దాల్సింది ఉంది. ఏంటి అదే అని చెప్పి వెంటనే యెహోషువ అందరినీ పిలిపించాడు. గోత్రాలన్నింటినీ పిలిపించి జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే అందులో యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రంలో జరహు కుటుంబం పట్టబడింది. జరహు కుటుంబంలో
ఇంకా ఆ పేర్లన్నీ మనకు బైబిల్లో తెలిసినవే. ఆఖరికి ఆ యూదా గోత్రంలో నుండి ఆకాను అనబడే వ్యక్తి దొరికాడు. దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారు. బాబు ఏంటి ఆ సంగతి చెప్పు అంటే, అయ్యా నేను చేసింది పొరపాటే, శపితమైన దాన్ని లేదా దేవునికి ఇచ్చేయాల్సిన దాన్ని నేను ఆశించి ఒక మంచి షీనారు వస్త్రాన్ని, ఆ బాబిలోనియన్ గార్మెంట్ని, ఆ తర్వాత ఒక 200 తులాల వెండిని, ఆ తర్వాత ఒక 50 తులాలు ఒక బంగారపు కమ్మి నాకు దొరికితే దాన్ని తీసుకెళ్ళి నా డేరాలో దాచిపెట్టేశానన్నాడు. తీరాబోసి ఎంత తీసుకున్నాడు? ఇప్పుడు 200 తులాలు అంటే యెహోషువ కాలంలో తులము షెకిల్ ఇంగ్లీష్లో రాస్తుంది. అప్పుడు లెక్క ఉండేది, ఆ తర్వాత కాలంలో కొంచెం లెక్కలు మార్పు చెందాయి. ఏదేమైనా బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే 7 గ్రాముల నుండి 14 గ్రాముల లోపులో 7 to 14 గ్రామ్స్ మధ్యలో ఆ షెకిల్ అనే ఆ బరువు పూర్వ దినాల్లో కౌంటింగ్లో ఉండేది. పోనా రెండింటికి యావరేజ్ తీసుకుంటూ ఒక 10 గ్రాములు వేసుకున్నాడు ఒక షెకిల్కి. వెండి ఓ 2.5 కేజీలు తీసుకున్నాడు, బంగారం ఒక 1/2 కిలో తీసుకున్నాడు, ఒక మంచి షీనారు వస్త్రాన్ని తీసుకున్నాడు. వాటిని తీసుకెళ్ళి తన డేరాల్లో కప్పెట్టేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఆ సందర్భంలో ఎప్పుడైతే ఆకాను పట్టబడ్డాడో యెహోషువ నిలబెట్టినప్పుడు ఒప్పుకున్నాడు. వాటిని తీసుకురమ్మన్నప్పుడు అదిగో ఆ డేరాలో క్రింద దాచిపెట్టానని నేను తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆకాను అతని కుటుంబ సభ్యులను అతను కలిగిన వాటన్నిటినీ కూడా ఒక లోయలోని తీసుకెళ్ళి అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ లోయకు ఈ రోజుకు ఒక పేరు ఉంది. ఆ లోయ పేరు ఆకోరు లోయ. చెప్పండి, ఆ లోయ పేరేంటి? దాన్నే బాధలోయ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ బాధపడ్డారు అందరూ కూడా. యెహోషువ బాధపడ్డాడు, పాపం చేసిన ఆకాను బాధపడ్డాడు, 36 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడ్డారు. ఆ తీవ్రమైన విషాదకరమైన పరిస్థితి అక్కడికి వచ్చినప్పుడు ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తవేనండి, ఇప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా, నీవు భయపడకుము, నువ్వు జడియకుము, నువ్వు హాయి మీదకు వెళ్ళు, నేను నీకేమిస్తానో విజయాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడాడు. గమనించండి ప్రియులారా, విక్టరీ ఓవర్ ఐ, హౌ టు డిఫీట్ ఐ. హాయ్ అనే పట్టణాన్ని జయించడం ఎలా? చాలాసార్లు మన జీవితాల్లో ఎరుకో లాంటి పెద్ద పెద్ద పట్టణాలను జయించేస్తాం చాలా ఈజీగా కదా. కానీ హాయి అనే ఆ చిన్న పట్టణాలను మన జీవితంలో జయించలేని పరిస్థితుల్లో మనకు వస్తూ ఉంటాం. పెద్ద పెద్ద పాపాలు చాలా ఈజీగా జయించగలుగుతాం, కానీ చిన్న చిన్న వాటిని జయించలేకపోతున్నాం ఈ రోజుల్లో. అది ఒకవేళ మత్సరం కావచ్చు, ఎదుటి వ్యక్తి మీద ఉండే ఒక చెడు అభిప్రాయం కావచ్చు, కుళ్ళు కావచ్చు, మత్సరం కావచ్చు, చెడ్డ కండ్లు కావచ్చు, కృతజ్ఞత లేకపోవడం కావచ్చు, మేలంతా పొందుకున్నంత వరకు ఒకలా పొందుకున్న తర్వాత మరొకలా బిహేవ్ చేయడం కావచ్చు, చిన్న చిన్న అబద్ధాలు కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. పెద్ద పెద్ద వాటిని చాలా ఈజీగా జయించగలుగుతున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలని జయించలేకపోతున్నప్పుడు అవే మన జీవితాల్లో పెద్ద పెద్ద బంధకాలుగా తయారైపోతున్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపం చిన్నదైనా పెద్దదైనా మనము దాన్ని జయించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా జయ జీవితాన్ని కొనసాగించాలని, జయకరమైన జీవితంలో కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందును బట్టి యెహోషువ, నువ్వు మౌనంగా కూర్చోవడానికి లేదు. యు నీడ్ టు గో అగెయిన్స్ట్ ఐ అండ్ యు నీడ్ టు గెట్ విక్టరీ ఓవర్ దెమ్. వారి మీద నువ్వు విజయం సాధించాలి, నువ్వు లేవాలి అని దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రోజున బహుశా నీ జీవితంలో కూడా చాలా ఈజీగా జయించగలను, లేదా ఈ సంగతి చాలా ఈజీగా జయించగలను, ఈ రోగాన్ని చాలా ఈజీగా జయించగలను, ఈ అప్పుల బాధను చాలా ఈజీగా జయించగలను, ఈ నిందలను చాలా ఈజీగా జయించగలను, ఈ సోమరితనాన్ని చాలా ఈజీగా జయించగలను చాలాసార్లు మనం అనుకుని ఏదో ఒక విధానంలో మనం దేవునికి దూరం అవడం వలన జయము పొందక ఓటమి పాలయ్యామేమో, ఓటమిలో మనం బ్రతుకుతున్నామేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అలాంటి వాళ్ళందరితో, నువ్వు ఓటమి పాలయ్యవని కృంగిపోవడానికి లేదు, నువ్వు మరలా లేవాలి, విజయం సాధించాలి. హల్లెలూయా. నువ్వు మరలా లేవాలి, విజయాన్ని సాధించాలి. ఓడిపోయానని కృంగిపోవద్దు, గత జీవితంలో ఓటమి పాలయ్యవని కృంగిపోవద్దు, వైఫల్యం చెందానవని కృంగిపోవద్దు, నష్టపోయావని కృంగిపోవద్దు, నీ జీవితంలో ప్రయోజనాన్ని పొందక నీ జీవితాన్ని అంతా ఎంతవరకు వృధా చేసేసావని కృంగిపోవద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతమే జరిగిపోయింది. దాని గురించి ఎప్పుడు కూడా విచారపడుతూ నువ్వు దేవునికి దూరం అయిపోవాలని దేవుని ఆలోచన కాదు. గతంలో జరిగిన సంఘటనలను బేరీజు వేసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ
అలాంటి వాటిని మరలా రిపీట్ చేయకుండా ఉన్నతమైన విజయవంతమైన జీవితంలో రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలామంది నేను గమనిస్తుంటాను, వారిలో ఉన్న ఒక పరిస్థితి ఏంటి అంటే, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా జారవిడుచుకుంటూ దే ఆల్వేస్ థింక్ అబౌట్ దే పాస్ట్ లైఫ్. వారి గత జీవితాన్ని గురించే ప్రతిసారి ఏడుస్తూ, బాధపడుతూ, కృంగిపోతూ, దుఃఖపడుతూ, నిరాశలోకి వెళ్ళిపోతూ, నిస్పృహలోకి వెళ్ళిపోతూ, అపవాదికి చోటిచ్చేసి ఆ స్ట్రెస్లో కావచ్చు, ఆ డిసప్పాయింట్మెంట్లో కావచ్చు, తీసుకోకూడని భయంకర నిర్ణయాలు చాలామంది తీసుకుంటున్నారు. యెహోషువ నాయకత్వంలోనే ఆకాను యొక్క పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి వచ్చింది. కానీ దేవుని ఆలోచన, నువ్వు ఆ ఓటమిలోనే ఉండిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. ఆ ఓటమిలోనే నువ్వు జీవించాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు లేవాలి, నువ్వు విజయాన్ని సాధించాలి. గత జీవితాన్ని గురించి ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నా. వెస్లీ గారు, మా కుటుంబం చాలా పేద కుటుంబం అండి, నేను అందుకుని బట్టి ఏం చేయలేకపోతున్నాను దేవుని కోసం. నన్ను ఎవరు ప్రోత్సహించేవాళ్ళు లేరండి. నేను చెప్తున్న దేవుని బిడ్డ, ఎవరో ప్రోత్సహించారు నిన్ను. కొన్ని సందర్భాల్లో మనకు మనమే ఏం చేయాలా, ప్రోత్సహించుకోవాలి. పౌలు భక్తుడు అన్నాడు, మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మెప్పించుకుంటున్నాడట. ఆయన చాలాసార్లు ప్రోత్సాహం కావాలంటే ఎవరు రారు. దేవుని సెలవు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలగో ముందుకు వెళ్ళాలి. కానీ నీకు 100 మంది నీ చుట్టూ చేరి ఇలా చెయ్యమ్మా, అలా చేయి బాబు అని ప్రతిసారి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నన్నెవరు ప్రోత్సహించేవాళ్ళు లేరండి, నన్నెవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి, నా పక్షంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరండి అని చాలాసార్లు గత జీవితాన్ని తలంచుకుని ఏడుస్తూ కృంగిపోతూనే ఉంటూ మన ముందున్న గొప్ప గొప్ప అవకాశాలను చాలాసార్లు మనం ప్రక్కన పెట్టేస్తున్నాం. లేఖనం సెలవిస్తూ ఉంది, ఓటమిని బట్టి కృంగిపోవద్దు, విజయం దిశగా అడుగులు ముందుకే. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.